చాలా విపరీతమైన ఫ్రస్ట్రేషన్లకు లోనవుతున్నారు. అంటే ఇదంతా మా ఎస్టేటు, మేమే రాజులం, ఇంకెవ్వరు రారు, మేము తప్ప ఇంకెవరు పరిపాలించదు అనేటువంటి నెత్తి మీద ఎక్కించుకున్నారు అహంకారం. కానీ ప్రజలు తలుచుకుంటే ఎవరిని ఎక్కడైనా కూర్చోబెట్టగలుగుతారు. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా అవకాశాలు వస్తాయి, కానీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా కాకుండా ఒక విధ్వంసకరమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రజలకు మేలు చేసేది ఇవాళ 10 ఏళ్ళల్లో ఈ 2 మండలాలలో మీరు ఇచ్చిన ఇండ్లే లేవు. గంగారం, కొత్తగూడెం రాష్ట్రంలో కూడా ఓన్లీ 1,00,000 ఇండ్లు వచ్చినాయి 10 ఏళ్ళల్లో. ఇప్పటి వరకు మీరు ఇక్కడ కట్టినాం, అక్కడ కట్టిన అన్ని కూలిపోయినాయి, కాంట్రాక్టర్లకు లాభాలైనాయి, కమిషన్లు వచ్చినాయి, కానీ ఇండ్లు మాత్రం లేవు. కానీ ఇప్పటికి మేము ఇందిరమ్మ ఇళ్ళే చూపించగలుగుతాం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ చేసేటువంటి మంచి కార్యక్రమాలను వ్యతిరేకిస్తుంది. ఇవాళ హాస్టళ్లలో ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మెస్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగిందో ఆ తెల్లారి నుంచి ఎక్కువ ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కూడా స్టార్ట్ అయినాయి. దీనికి ఖచ్చితంగా మాకు డౌట్ ఉంది, మాకు అనుమానాలు ఉన్నాయి, మాకు కొన్ని ఎవిడెన్స్లు కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు అక్కడక్కడ కొంతమంది వ్యక్తుల ద్వారా ఇలాంటి చేసి పిల్లల యొక్క ప్రాణాలను తోడేసే విధంగా చేస్తూ ఉన్నారు. దాని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. సీఎం గారు దీన్ని సీరియస్గా తీసుకోవాలి అని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మేము వచ్చినప్పుడు మొత్తం కంపెనీలు వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అన్ని మర్రిపోయినాయి అని ఇదే కేటీఆర్ మాట్లాడుతున్నారు. అసలు ఆయన నిజంగా ఏం మాట్లాడుతున్నాడో ఆ ఫ్రస్ట్రేషన్లు అర్థమైతలేదు. మొన్నటిదాకానే కంపెనీలు పోతున్నాయని, ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి, ఈ కంపెనీలు వద్దు అని. అరే ప్రజాభిప్రాయ సేకరణ పోతే కూడా మీరు మీ వ్యక్తులను పెట్టి అందులో ఎస్సీ ఎస్టీ అని ముందట పెట్టారు, అక్కడ కూడా వాళ్ళనే వాడుకున్నారు. మీ రాజకీయ కుట్ర కోసం మా ఎస్సీ ఎస్టీలను ముందు పెట్టి మీ రాజకీయ ప్రయోజనం పొందాలని చూసి అక్కడ కూడా ఇవాళ వాళ్ళని కొట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ పోయినప్పుడు ఉల్టా కొట్టించింది మీరే. మళ్ళీ ఇవాళ మహబూబాద్లోకి వచ్చి ధర్నాలు చేస్తారు. మహబూబాద్లో జరిగిందని మహబూబాద్లో నేను సవాల్ చేస్తున్నా, మరి రవి అనేటువంటి వ్యక్తిని కార్పొరేటర్ను చంపింది ఎవరు? మరి అదే మహబూబాద్లో ఎన్ని వేల ఎకరాలు పేదలై, అదే ట్రైబల్సీ, అదే దళితులై ఎంతమంది గుంజుకున్నారు మీరు? వాటన్నిటికి ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదు? కనీసం మేమన్నా ప్రజాభిప్రాయం పెడుతున్నాం, మీరు ఎందుకు పెడతలేరు? ప్రజాభిప్రాయం పెట్టలేదు. ఆ రోజు పెట్టకుండానే నియంతృత్వంగా భూములని లాగేసుకున్నారు. ఆ రోజు ఇందిరమ్మ కాలంలో పంచినటువంటి అసైన్ భూములను కూడా లాగేసుకున్నారు. ఏమన్నంటే ఇది ప్రభుత్వ భూమి కాబట్టి గుంజుకుంటున్నారు. ప్రభుత్వ భూమి అయినా కూడా పేదోళ్ళని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, మీరు గుంజుకున్నారు, మీరు వ్యాపారం చేసుకున్నారు. ఈరోజు నిన్న మరి దిలావాపూర్లో మరి అక్కడ కూడా ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందో అది సాక్షాత్తు ఇండస్ట్రీస్ మినిస్టర్గా కేటీఆర్ పర్మిషన్లు అన్ని తెచ్చిండు. ఆంధ్రాలో ఉన్నటువంటి పుట్టా సుధాకర్ ఫ్యామిలీ, ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇయ్యంకుడు, వీళ్ళకి ఇచ్చారు. వాళ్ళే ఇచ్చారు. 2022లో శాంక్షన్స్ అయినా 23 వరకు అన్ని పర్మిషన్స్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టుకున్నారు ఏదో పని, అది కూడా మేము ఇంకా ఎక్కడ మా దాకా రాలే. సరే వాళ్ళ పాత పర్మిషన్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మొదలు పెట్టగానే జనాలందరినీ మా మీదకి ఉల్టా, పర్మిషన్ ఇచ్చింది నువ్వే, ఉల్టా మా మీదకి మళ్ళీ చూడండి ఇట్లా భూములు గుంజుకున్నారంట. మేము గుంజుకోలేదు. మేము ఎక్కడన్నా భూములు తీసుకుంటే ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తున్నాం, ప్రజలను మెప్పియడానికి పోతే కూడా మీరు కొడుతున్నారు అధికారులను. ఎంత దుర్మార్గం అంటే అక్కడ కలెక్టర్నేమో రాళ్ళేసి కొట్టించి, నిన్న కలెక్టర్ను సిరిసిల్ల కలెక్టర్ను ఇంత దురంకారం ఎందుకు? నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా, ఒక కలెక్టర్ను పట్టుకొని అట్లా మాట్లాడుతున్నాడంటే వాళ్ళలో ఎంత అహంకారం నెత్తికెక్కిందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి అధికారులు కూడా ఆలోచించాలి. మీరేం బానిసలు కాదు, ఓకే నిబద్ధతగా పని చేస్తాం, కానీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టి కొట్టి చంపుతాం అంటే చూసుకుంటే ఎవరు ఉండరు. ఖచ్చితంగా అట్లాంటి వాటి మీద ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఫుడ్ పాయిజన్లో మాకు ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయి. దాని మీద నిష్పక్షపాతంగా ఈ అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ వాళ్ళకి ఎట్లుందంటే మేము తప్ప ఏమో ఒక ఊర్లోనట్టు ఒక 2 ముసలోళ్ళు ఉంటారట, వాళ్ళ ఇంట్లో కోడి కూస్తే రోజు మన కోడి కూస్తేనే ఊరంతా లేస్తుందని అనుకుంటారట. ఒకరోజు కోడి కూయలేదు కానీ ఊరోళ్ళు లేచి ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. ఇలా తెలంగాణలో మేము లేకుండా ఎవరు పరిపాలించరు, మేము లేకుండా అసలే ఎవరికి అన్నమే దొరకదు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అది అసాధ్యం. నువ్వు రాకముందు కూడా 70 ఏళ్ళ కింద ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పరిపాలించింది, అంతకుముందు నిజాం పరిపాలించిండు, అంతకుముందు రాజులు కాకతీయులు అందరూ పరిపాలించారు. ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా మనకంటే బెటర్గా కూడా పరిపాలించే యువత ఆ జనరేషన్కు తగ్గట్టుగా వాళ్ళు తయారవుతారు. కాబట్టి అట్లాంటి భ్రమలు మానుకొని నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండి ఈ సంక్షేమ రాజ్యానికి సపోర్ట్ చేయాలని బీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తాం.